15 రోజులు అయితే అత్తలేదు సార్. మేము ఎన్ని రోజుల నుండి చూస్తున్నాం, మళ్ళా ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళిద్దరికి చెప్పిన ఇదే మాట చెప్తారు, మా మిషన్ భగీరథ నీళ్లు వాళ్ళు వచ్చి చేస్తేనే మంచిగా అవుతుంది, వాళ్ళు లేకుంటే లేదన్నారు. మరి మేము ఎట్లా సార్, పన్నులకు ఎట్లా పోకట నీళ్ళు ఎప్పుడు మోసుకున్నాడు, మరి మేము ఎట్లుండు? మా గల్లీని చూస్తే ఎవ్వరు అసలు రానేదారు సార్. మా గల్లీలో ఎంత బురదున్నది, మేము వేరే గల్లీకి పోయి నీళ్లు తెచ్చుకోవాలి. కరెంటు కూడా ఉండదు, ఎవరు పట్టించుకోరు, చెత్త బండి కూడా రాదు, ఏది రాదు సార్. మేము ఉంటున్నామా, ఈ ఊళ్ళో ఎందుకు ఉంటున్నాము, దేనికోసం ఉంటున్నాము అన్నది కూడా వీళ్ళు అసలు ఏమీ ఇది కాదు సార్ మాకు. అందుకే మేము నీళ్ళది ఏదైనా డిస్కషన్ ఏదైనా మేము ఈడ చెప్పినా వెళ్ళనే వెళ్ళాం, ఇక్కడ నుండి కూర్చొని ఉంటాం, కథలోనే కాదు ఏమేమైనా కానీ. కలెక్టర్ దగ్గర కూడా నీళ్ళని కూడా తీసుకుపోతాం సార్ మేము, ఆ మాట పక్క చెప్తాను. పోతాం, ఎంత గలీజు నీళ్ళు వస్తాయి అంటే అంత గలీజు నీళ్ళు వస్తున్నాయి, పురుగుల నీళ్లు, బురద నీళ్లు అన్ని వస్తున్నాయి.